హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఇప్పుడు 5వ సాధన ప్రక్రియలోని అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం అన్నింటితోనూ కలిసి ఉండే మార్గం, దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. తన కుమారుడితోనూ ఇతర మహిళలతోనూ పెంపొందించుకున్న అంకిత భావంతో కూడిన ధ్యాన సాధన ఇప్పుడు మరింత విస్తృతంగా వ్యాపిస్తూ జీవితాన్ని చిగురింప చేయటానికి, ముగించుకోవటానికి, లోపలికి ప్రవేశించటానికి, నిష్క్రమించటానికి, జననంతోనూ మరణంతోనూ ఏకమైపోయి ఉండటాన్ని, మొదటి శ్వాస తీసుకోవటంతోనూ తుది శ్వాస విడవటంతోనూ ఇలా పరిపూర్ణమైన విశ్వజనీనమైన జీవిత వృత్తాన్ని ఆలింగనం చేసుకోవటానికి తోడ్పడింది. ఎవరైతే ఉండిపోయారో ఆమె తన ప్రియమైన అనారోగ్యం, వృద్ధాప్యం మరి మరణ సమయాలలో వారిని కనిపెట్టుకొని ఉంది. ఆ మూడింటిని బుద్ధుడు స్వర్గపు దేవదూతలు అనేవారట. దుఃఖం నుంచి విముక్తిని పొందటానికి చేసిన ప్రయాణంలో అవే ఆయనకు కనువిప్పు కలిగించాయి. యశోధర కథలో, అలాగే నేటి మనందరి సమకాలీన జీవిత కథల్లో కూడా ఈ స్వర్గపు దేవదూతలను బంధంలో మనం ప్రేమించే వాళ్ళ ద్వారా మనలో చాలామంది కలిసి ఎదుర్కోవలసిందే అని అంటూ ఉంటారు. బుద్ధుడు ఏం చెప్పారు? అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం అన్నమాట. ఈ మూడింటిని స్వర్గపు దూతలు అనేసి దాన్ని సంబోధించారన్నమాట. అయితే ఈ స్వర్గపు దేవదూతల బంధంలో మనం ప్రేమించే వాళ్ళ ద్వారాగా మనలో చాలామంది కలిసి ఎదుర్కోవలసిందే అని అంటూ ఉంటారు. ఇలా కలిసి ఉండే ప్రయాణం ద్వారా ఎన్నో ప్రమాదాలను, అలాగే గొప్ప అవకాశాలను కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఈ దేవదూతలు స్వర్గానికి చెందినవారు, ఎందుకంటే వాళ్ళు జీవితంలోని దుఃఖం యొక్క లోతైన సత్యంలోకి మనల్ని తీసుకువెళ్ళి మేల్కొలుపుతూ ఉంటారు. చాలాసార్లు మనం దాన్ని ఏమాత్రం భరించలేమని అనుకుంటాం. యశోధరలాగా అవ్యాజమైన ప్రేమ, అపారమైన ప్రజలతో కూడిన కారుణ్య సమూహాన్ని చేరే వరకు అవి మనకు ఎన్నో విలువైన పరివర్తన కలిగించే అనుభవాలను అందిస్తాయి. అంధకార బంధురమైన జీవితంతో జీవితాంతం తదనంతరం కూడా నిబద్ధతో, అంకిత భావంతో ఉండాలి. ఎందుకంటే జీవితం బాధ, దుఃఖం, అవరోధాలన్నింటితో కలిసి ఉన్నప్పటికీ అప్పుడప్పుడు అనూహ్యమైన ఆనందం, స్వేచ్ఛలను కూడా కుమ్మరిస్తూనే ఉంటుంది. ఐహిక సంపదలు, అన్ని రకాలైన వైద్య సేవలు ఎన్ని ఉన్నా కూడా దీనికి మనోధైర్యం, ఆత్మస్థైర్యంతో పాటు మనకంటూ సమాజం కూడా అవసరమే. తన తల్లి అనారోగ్యం, వృద్ధాప్యంతో మరణానికి చేరువవుతున్నప్పుడు చూసుకోవడానికి యశోధరతో పాటు తన బంధుమిత్ర సమూహం అంతా వెన్నంటి ఉంది. ఈ సరియైన బంధాల సాధనను ఆమె తన జీవన పర్యంతం పొత్తిళ్లలో పసిబిడ్డను పెంచుకున్నట్లుగానే అనునిత్యం అకుటింత దీక్షతో సమూహం అంతటితో కలిసి చేస్తూనే వచ్చారు. జీవితంలో పిల్లల పెంపకం, పెద్దలను కనిపెట్టుకొని ఉండటం అనేవన్నీ కూడా మనందరికీ సుపరిచితమే కదా. మరిక ప్రజాపతి మాత యొక్క మరణించే ప్రక్రియను అదృష్టవశాత్తు ఆధ్యాత్మిక సంఘం అంతటితోనూ కలిసి పంచుకునే అవకాశం దొరికింది ఆమెకు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరస్పర ప్రేమ, చివరి వరకు చేసిన భాగస్వామ్య ప్రయాణం యశోధరకు ప్రజాపతి మాత యొక్క అంతిమ బహుమానం. ఎరుకుతో ఉంటూ సావధానంగా వినటం అనే యశోధర మార్గాన్ని గౌరవించుకోవడానికి మరి వారి అనుబంధాన్ని సార్థకం చేసుకోవడానికి ఇతోధికంగా తోడ్పడింది. అనుబంధాల్లో కలిసి ఉండే మార్గం. నేను జన్మనిచ్చిన నా బిడ్డతోనూ, నాకు జన్మనిచ్చిన మా అమ్మతోనూ కలిసి కూర్చొని మిగతా మహిళలందరి జీవిత ప్రయాణాలను ఆలకించటం అనేది మా సమావేశంలో పాల్గొనే వారందరికీ కూడా ఎంతో శ్రేయస్కరంగా ఉండాలని మనస్ఫూర్తిగా భావించే కొద్దీ అది ఎంతో గాఢంగా మమ్మల్ని ప్రభావితం చేయసాగింది. తమ తల్లిదండ్రులు, పిల్లలు, భర్త మరి స్నేహితురాలతో కలిసి ప్రతి మహిళ పొందిన ప్రత్యేకమైన, అలాగే అతి సాధారణమైన అనుభవాల కథలను వింటూ ఉంటే విశ్వనాథంలో సమశ్రుతిలో ఉన్నట్లు అనుభూతి కలిగేది. సరైన సంబంధ బాంధవ్యాలతో సామరస్యంగా ఉంటూ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత సులభమైన, హృదయపూర్వకమైన ఆత్మీయ మార్గంలో సాగుతూ అందరితో తరలి వెళ్ళటం ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ.
ఒకవేళ ఇవి ఒక గురువు ఆశ్రమ దీక్షలోని ప్రమాణాలు అయి ఉంటే గనక సగౌరవంగా చూసి సంబరాలు చేసేవారు. కానీ వారిని అనుసరించే వారి కథల్లోనూ యశోధర కథలనే సాధారణ మానవులందరి జీవనయానాల్లోని ఆరోగ్యం, వృద్ధాప్యం, మరణం ద్వారా కలిసి ముందుకు సాగటానికి బాంధవ్యాల ప్రమాణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి సామాన్యమైనవే అయితే తరచూ వ్యక్తిగతంగా అంతర్లీనంగా మనకు అత్యంత ఆత్మీయ అనుబంధాలలో సంరక్షణను, నిబద్ధతను అందివ్వటానికి మేల్కొలుపుతాయి. సాధారణంగా ఇవి ఏ బహిరంగ ప్రదేశాల్లోనూ శిలాపలకలపై ముద్రించరు, ఏ నియమ నిబంధనలోనూ నమోదు చేసి అమలుపరచరు. కానీ సంబంధ బాంధవ్యాల మేల్కొల్పు మార్గంలో వీటి అడుగు జాడలను మనం సులువుగా గుర్తిస్తాం. వివిధ బంధాలలో గందరగోళం, నిరాశ నెలకొని ఉన్నప్పుడు తలెత్తవచ్చు. కొన్నిసార్లు ప్రతిజ్ఞ చేసుకునే వాళ్లకు, కట్టుబడి ఉండే వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. లేదంటే సంబంధ బాంధవ్యాలలో అన్యోన్యత వల్ల తలెత్తవచ్చు. లేదా ఆధ్యాత్మిక ఆకాంక్షల్లో కలిసి ఉండటం అనేది ఒక జీవన వనరుల దివ్యవరంలో భావించవచ్చు. ఎవరైనా తమ జీవితంలోని అంతిమ గడియలను తలుచుకుంటే గనక ధైర్యాన్ని, చైతన్యాన్ని, కరుణను పొందుతారు. నిరాశ ఇచ్చే బహుమానానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మన జీవితాల్లోని సన్నిహిత సంబంధాలన్నీ కూడా కష్టతరమైనవి, సందిగ్ధమైనవి, తరచూ మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. మరి అలాంటి బంధాలలో ఉండటం అనే ప్రమాణం చేసుకున్న వాళ్ళ సరైన బంధాలకు తప్పకుండా విలువిస్తారు. ఇతరులకు చేసే సేవ, అందించే రక్షణ స్వయంగా మనకు మనమే చేసుకోవటమని, అది సమాజానికి అంతటికీ మార్గదర్శనం చేస్తుందనే అవగాహన రావాలి. మానవ సేవే మాధవ సేవ. ఇదే నిజమైన భక్తి మార్గం. కొన్నిసార్లు కొన్ని సంబంధ బాంధవ్యాలలో సన్నిహితంగా ఉండటం వల్ల అది దుర్వినియోగం అయ్యే ఆస్కారం ఉన్నప్పుడు మనం దూరంగా ఉండి ఇతరులను నియమించి వారికి సహకరించవచ్చు. కొన్నిసార్లు కొన్ని సంబంధ బాంధవ్యాలలో సన్నిహితంగా ఉండడం వల్ల కూడా అది దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం దూరంగా ఉంటూనే ఇతరుల ద్వారాగా వారికి సహాయం చేయవచ్చు అని చెప్తున్నారు. భావోద్వేగ దూరాన్ని కలిగి ఉంటూ కూడా సహానుభూతిని కొనసాగించగలమనే విషయం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఇలాంటి సమకాలీన కథలే అనారోగ్యం, వృద్ధాప్యం, మరణాన్ని ప్రేమతో ఎదుర్కోవటానికి చక్కని ఉదాహరణలు అన్నమాట. మరి వాటిలో ప్రతి ఒక్కటి ఎంతో కొంత పరస్పర పరివర్తనకు సంబంధించిన అవకాశాలను అందిస్తుంది. ప్రతి కథలోని సమస్యలు, సంక్షోభాలు ఎంతో ప్రాముఖ్యమైనవే. మరి మార్గం అంతా కూడా ప్రమాదభరితమైనదే కావచ్చుగాక. అయినప్పటికీ ఈ కథల ద్వారా అద్భుతమైనది, అసాధారణమైనది ఏదో ప్రకాశిస్తూ ఉంటుంది. కలిసి ఉండటం అనే సాధన యొక్క లక్షణాలు. ఈ మార్గం క్లిష్టమైన ఎంపికలతో నిండి ఉంటుంది. ఈ ప్రక్రియకు నకలు కానీ వేరే ఏ మార్గం కానీ ఉండవు. కొన్నిసార్లు మీరు ఈ మార్గాన్ని కనుక్కోవటానికి పని చేయని వాటిని కూడా చూడాలి. మరి ఏ ఒక్కరూ కూడా దీన్ని సరిగ్గా పొందలేరు. ఇది ఎంత ఆశ్చర్యకరమైనదో అంతే అస్తవ్యస్తంగానూ ఉంటుంది. మీరు ఇప్పుడు చేస్తున్నది మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏం చేస్తారు, దానితో ఎలా కొనసాగుతారు అన్నది కూడా అసలు సమస్య. ఇది ఒంటరిగా చేయటం చాలా కష్టం. ఒక స్నేహితుడు లేదా మిత్ర బృందం లేదా ఆధ్యాత్మిక సమూహం యొక్క సంరక్షణ అనేది అత్యంత కీలకం. అంతేకాకుండా ఎప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారో మీరు ఊహించలేరు. విపత్కర సమయాలలో చేరటం వల్ల అప్పటికే ఇటువంటి సందర్భాలను ఎదుర్కొన్న కరుణామయుల సహవాసం లభిస్తుంది. వాళ్ళంతా గతంలో తమ కుటుంబాలకు లేదా ధర్మశాలలకు ఎంతగానో సేవలు చేసి ఉండవచ్చు. సమూహంలో మన గుండె తలుపు తెరిచి ఉంటే యాదృచ్ఛికంగా పరిచయమైన ఒకానొక వ్యక్తి అనూహ్యంగా ఆపద్బాంధుడు అవ్వవచ్చు. కలిసి ఉండటం యొక్క ప్రయోజనాలను చెప్పుకోవాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన లాభం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి పాల్గొన్న వాళ్ళు ఇలా చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు, నిజానికి ఇది ఒక గొప్ప అవకాశం, ఒక వరం, ఒక ఆశీర్వాదం కూడా అనుకోవచ్చు, ఇది నా జీవితంలోనే అతి ముఖ్యమైన కాలం అని చెప్తూ ఉంటారు. ఒకనొక యుక్త వయసు వచ్చిన పిల్లవాడు పాత్ర మార్చుకొని తండ్రి కావచ్చు. ఇది మాత్రం ముమ్మాటికి అలాంటిది కాదు. ఊహించని క్షణంలో అమ్మ తిరిగి అమ్మగానే సజీవంగా సాక్షాత్కరిస్తుంది. ముఖ్యంగా భయంకరమైన క్షణాలలో పరస్పర సాంత్వన లభిస్తుంది.
ఇచ్చిపుచ్చుకోవటం అనే ప్రక్రియలో సమర్పణ భావంతో ఉన్నప్పుడు ఈ పరస్పర వ్యతిరేకతలు తొలగిపోతాయి. ఇవ్వటమే పుచ్చుకోవటం, పుచ్చుకోవటమే ఇవ్వటంగా మారి ఇవి రెండూ కూడా భాగస్వామ్య నాట్యంలో చిరోభోగం అవుతాయి. కలిసి ఉండటం అనే ప్రక్రియలో సంరక్షణను ఇవ్వటమే కాకుండా దాన్ని పొందడానికి కూడా అంగీకార భావంతో కొనసాగాలి. అవే సంబంధ బాంధవ్యాలలో ప్రత్యేక క్షణాల కీలక మలుపులు అని చెప్పుకోవచ్చు. ఊహించిన సందర్భాలలో పరస్పరం సాదరంగా ఉండటం అనేది అందులో పాల్గొన్న వారిని అసాధారణమైన స్థితికి చేరుతుందన్నమాట. చిన్న పెద్ద ఇరువురిలోనూ కూడా ఆధ్యాత్మిక సజీవత్వం మేల్కొంటుంది. కలిసి ఉండటం వల్ల అనూహ్యమైన అద్భుతమైన ఫలితాలను పొందుతాం. ఇవి తరచూ ఉన్నత శక్తిని అలాగే లోతైన ప్రశాంతతను ఇస్తాయి. ఇక పరిపక్వమైన క్షణాలన్నమాట. ఈ యొక్క భాగంలోని పరిపక్వమైన క్షణాల గురించి తెలుసుకుందాం. దీని గురించి ఏంటంటే డయానే కథ చెప్తున్నారు. చాలా కాలం క్రితం ఆవిడ నా కోసం అక్కడ ఉన్నందుకు ఇప్పుడు నేను ఆవిడ కోసం ఉండాలని ప్రమాణం చేసుకున్నాను చెప్తున్నామంటే డయానే చెప్తుందన్నమాట. అయితే తనను కని పెంచిన తల్లి యొక్క జీవిత చరమాంకంలో ఆ 3 సంవత్సరాల పాటు అత్యంత శ్రద్ధ, అంకిత భావంతో సపర్యలు చేయటం గురించి చెప్పమని అడిగినప్పుడు డయానే దాన్ని ఒక మాటలో అది ఒక వరం అని చెప్పింది. తల్లి మరణం యొక్క చివరి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని ఆఖరి రోజులలో మాట్లాడే శక్తిని కోల్పోయినప్పటికీ మాటలకు అందని భావాలను మౌనంతో తన చేతిని లాలనగా తాకటంతో వ్యక్తం చేసేదని చెప్పింది. డయానే ఆమె తల్లి కూడా పదాలు చెప్పగలిగేదానికి మించి నేను నిన్ను ప్రేమిస్తున్నానని హృదయపూర్వకంగా అనుభూతి చెందేవారని తెలిపింది. ఆమె తల్లిదండ్రుల వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా తల్లి ఫ్లోరెన్స్ తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యారు. తల్లి అనారోగ్యాన్ని అంగీకరించిన తండ్రి ప్రవర్తన, ఆమెను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండటంలో అతని అసమర్థత అన్నీ కలిపి డయానేకు మనస్తాపాన్ని కలిగించాయి. ఒకానొకసారి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె ఆసుపత్రి పాలైనప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకోవటం కోసం ఒక సామాజిక కార్యకర్తను పిలిచి తన తల్లిదండ్రులను వేరు చేయమని కోరింది. ఏనాడు కుటుంబానికి అండదండగా నిలబడిన వ్యక్తి గురించి ఆమె ఎంతో ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకుంది. గత్యంతరం లేదింక. అంతేకాదు హాయిగా తన తల్లిని ఇంటికి తీసుకుని వచ్చి కొన్ని నెలల పాటు ఎంతో చక్కగా సపర్యలు చేసింది. తన తల్లి నుంచి జీవితాంతం అవ్యాజమైన ప్రేమను పొందుతూనే ఉన్నప్పటికీ ఈ చివరి దశలో వాళ్ళిద్దరూ కలిసి గడిపిన కాలంలో దాన్ని మరింత నిండుగా అపారంగా పొందానని ఆమె తమ బంధాన్ని సార్థకం చేసుకున్నామని వాళ్ళిద్దరూ భావించారు. అలా ఆనందంగా కలిసి జీవిస్తున్నప్పుడు గతం గురించి, కుటుంబ చరిత్ర గురించి ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఆవిడ పూర్తిగా కోలుకున్నాక డయానే ఆవిడను దగ్గరలోనే ఉన్న ఒక రిటైర్మెంట్ కమ్యూనిటీలోని అందమైన ఫ్లాట్లోకి తీసుకువెళ్ళింది. ఆమె తండ్రి అక్కడికి వెళ్ళి ఆమెతో కలిసి ఉండటానికి నిరాకరించాడు. అతని అహంకారం పడగ విప్పింది. చివరికి అతను ఉన్నట్లుండి 1 సంవత్సరం తర్వాత మరణించాడు. ఫ్లోరెన్స్తో రాజీ పడినప్పటికీ ఆమెతో కలిసి మళ్ళీ జీవించలేదు. ఆ తర్వాత డయానే తల్లి చుట్టూ ఉన్న మిత్రులు, క్రమం తప్పకుండా సందర్శించే పిల్లలు, మనవరాళ్లతో సంతోషంగానే జీవించిన చివరకు దశాబ్దాల పాటు తిరస్కారానికి గురైన భావన గుండె లోతుల్లో నుంచి కలిసివేసింది. ఆ సమయంలో డయానే తన తల్లితో కలిసి గడుపుతూ శ్రద్ధను, కరుణను పంచటం ద్వారా అంతరాంతరాలను గూడు కట్టుకున్న దుఃఖ మూలాలను చేరుకొని వాటిని ప్రేమ, సంతోషంగా మార్చివేసింది. ఈ కొత్త జీవితానికి కూతురు చేసే సేవ, పరిచర్యలకు ఆ తల్లి ప్రశంసలో ముంచెత్తేది. ఆ తర్వాత 2 సంవత్సరాలకు మళ్ళీ తల్లి ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలో డయానే కూతురు తొలిచూలు బిడ్డ కోసం పుట్టింట్లో ఉంది. అందులోనూ కాన్పు కష్టమైంది. డయానే అటు తల్లి, ఇటు కూతురు అవసరాలు తీర్చడంలో నలిగిపోయింది. నేను నా మునిమనుమని ఎత్తుకోవాలని ఆరాటపడుతున్నాను కనుక తనను ప్రేమించే బామ్మ ఉందని త్వరగా వచ్చేస్తాడులే అని మురిసిపోయేది. ప్రసవం తర్వాత నెమ్మదిగా కోలుకున్న కూతురు, వయసు పైబడిన తల్లికి తోడు పసిబిడ్డ బాధ్యతలతో డయానే తీవ్రమైన మనోవేదనకు లోనయ్యింది. ఇదంతా ఎంతో సంఘర్షణకు దారితీసింది. అలాంటి సమయంలో ఫ్లోరెన్స్ నోరు విప్పి అవసాన దశలో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను పిలుద్దాం, వెళ్ళటానికి ఇదే సరైన సమయం అని చెప్పింది. 2 సంవత్సరాల వైద్య సేవల అనంతరం ఇలాంటి ఆకస్మిక మార్పును డయానే ఊహించలేదు. తన తల్లి మాటలను వినటానికి, అందులోనూ చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఈ దశలో వాటిని అనుసరించాలంటే డయానేకి ఎంతో మనోధైర్యం కావాలి.
ఫ్లోరెన్స్ ఆహారం తీసుకోవటం మానేసింది. కొంతకాలం మంచానికే పరిమితమైంది. ఎప్పుడూ కిటికీలోంచి యాపిల్ తోటల వంక చూస్తూ పరధ్యానంగా గడిపేది. జీవిత చివరి క్షణాలను తల్లి బిడ్డల సాన్నిహిత్యానికి పరాకాష్ఠగా డయానే అభివర్ణిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి నడిచేవాళ్ళు. తల్లి కాస్త ఓపికగా ఉన్న రోజుల్లో అలా నడుస్తున్నప్పుడు కూతురు చేతిని పొదివి పట్టుకునేది. గతంలో ఆవిడ ఎన్నడూ అలా చేయలేదు. మా మధ్య ఉన్న భౌతిక అంతరాన్ని ఆవిడ అలా పోగొట్టారు అంటుంది డయానా. తన గదిలో కూర్చొని ఉన్నప్పుడు డయానా కూడా తల్లి చేతిని పట్టుకునేది. వాళ్ళ చుట్టూరా ప్రేమించే స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్న ఆ తల్లి కూతుళ్ళ బంధానికి అది నిలువెత్తు నిదర్శనంగా సాంత్వననిచ్చేది. ఆవిడ చనిపోయాక డయానాకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిగా కూతురిగా బాధ్యతలు నెరవేర్చడంలో అలసిపోయిన తనని విడుదల చేయటానికి తల్లి నిర్ణయించుకుందనే వాస్తవం. వదిలిపెట్టడంలోనూ కూడా ఎంతో సున్నితమైన అన్యోన్యత ఉంది. ఆత్మపరంగా, ఆచరణాత్మకంగా ఇరువైపుల నుంచి వదిలిపెట్టడం అన్నమాట. డయానా, ఫ్లోరెన్స్ల జీవిత కథలో ఆ సమయంలో వాళ్ళిద్దరికీ పూర్తిగా ఏమీ తెలియదు. ఎవరికి వారు తమ నిర్ణయాలు తామే తీసుకున్నామనుకున్నారు. కానీ ఆ తర్వాతే ఒక లోతైన, మరింత పరివర్తన కలిగించే అన్యోన్యతను అవగాహన చేసుకుంది. అదే సమయంలో తలమునకలు అయ్యే సంక్షోభాల మధ్య అసాధ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమె తల్లిని వెళ్ళనివ్వటం, తల్లి మరణించటం అంతా కూడా చివరి క్షణం దాకా సున్నితమైన ప్రేమ, అన్యోన్యమైన అనుబంధాల దర్పణంలా నిలుస్తుంది. పరిపక్వమైన క్షణాల్లోనే మరొక కథ, ఎలెన్ కథ. అనుబంధాలలో ఉండటం అనే ఈ సాధన ఇంకా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. మా స్నేహితురాలు ఎలెన్ గుడ్మెన్ అనే ఆమె ప్రశంసలు అందుకున్న జర్నలిస్టుగా, ఒక మంచి తల్లిగా, అమ్మమ్మగా, భార్యగా, కూతురిగా, స్నేహితురాలిగా సంపూర్ణంగా జీవించింది. ఎన్నో సంవత్సరాలుగా తన వితంతు తల్లికి ఆమె సంరక్షకురాలిగా ఉంది. తన తల్లి జీవితంలోని చివరి 10 సంవత్సరాల కాలం అంతా కూడా మానసిక వైద్యుల పర్యవేక్షణలో గడిచిపోయింది. ఆమెకు ఈ పరిస్థితుల పట్ల పెద్దగా అవగాహన లేదు. ఎలెన్ తల్లి నిజానికి ఏం కోరుకుంటుంది అన్న విషయం తెలియకపోయినా ఆమె తరపున వైద్యపరమైన సంరక్షణ, మరి చట్టపరమైన నిర్ణయాలు పదే పదే తీసుకోవలసి వచ్చింది. ఆమె సంరక్షణ బాధ్యత అనేది ఏమాత్రం కూడా నమ్మలేకుండా, అయోమయంగా, ప్రయోజనం లేకుండా సంవత్సరాల తరబడి కొనసాగుతూ వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా మేము ఒకే ఒక విషయంలో తప్ప మిగతా అన్నింటి గురించి ఆలోచించాం. అదేమిటంటే, ఆవిడ తన చివరి రోజులను ఎలా గడపాలి అనుకుంది అని. ఒకవేళ ఆవిడ స్వరం నా చెవిలో పడి ఉంటే నిర్ణయాలు తీసుకోవడం ఎంత తేలిగ్గా ఉండేదో మరి ఆవిడ మరణం తర్వాతే నేను గ్రహించగలిగానని ఎలెన్ వాపోతూ ఉండేదన్నమాట. తల్లి మరణానికి ముందు జరిగిన వేదనాభరితమైన అనుభవాలే చివరకు ఆమె జీవనోపాధిని కూడా మార్చివేశాయి. ది కన్వర్జేషన్ అనే ప్రాజెక్టును స్థాపించి జీవిత చరమాంకంలో నెరవేర్చుకోవలసిన ఆకాంక్షల గురించి ప్రజలు నోరు తెరిచి అడగటానికి ప్రోత్సహిస్తూ వాటిని తీర్చడానికి సహకరిస్తూ ఉంటుందన్నమాట. మన సంస్కృతిలో మరణం గురించి మాట్లాడడానికి కూడా నిరాకరిస్తాం. అయితే ఆ పాత చింతకాయ పచ్చడి భావాలను పోగొట్టడానికి ఎలెన్ ఎంతో కృషి చేస్తుంది. మెల్లమెల్లగా నూతన వరవడిని స్వాగతిస్తూ ప్రజలంతా అతి సాధారణంగా డిన్నర్ టేబుల్ దగ్గర వాళ్ళ పిల్లలు, జీవిత భాగస్వామి, డాక్టర్ లేదా లాయర్ల సమక్షంలో ఈ సంభాషణలను ప్రస్తావిస్తున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఎలాంటి సంభాషణలు కొనసాగించడానికి ఎదురు చూడకూడదు. సంస్కృతిలో పరివర్తన తీసుకురావాలన్న సంకల్పానికి ఎలెన్ తన జీవితాన్ని అంకితం చేసింది. ప్రాణాలతో ఉన్నవారి జీవితం పైన దీని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. దీని యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. యశోధర, ప్రజాపతి మాత కథలలాగా వీళ్ళు పరస్పరం ప్రగాఢమైన ప్రతిబింబాలు ఏమీ కాదు. ఎలెన్ కథలో అలాంటివేమీ కనిపించవు. అయితే తుది వరకు కూడా బంధాలలో ఉండటం ద్వారా, తన తల్లి అనుభవం ద్వారా ఆమె కూడా ఒక మార్గాన్ని కనుక్కుంది. సంబంధ బాంధవ్యాలలో సుదీర్ఘంగా, మరణ ప్రక్రియలో బాధపడకుండా నెమ్మదిగా దాని నుంచి విముక్తి పొందటానికి, దాని పరమార్థాన్ని అవగాహన చేసుకొని వాళ్ళ జీవితంలోని కోరికలన్నింటినీ నెరవేర్చటం ద్వారాగా మరణాన్ని కూడా ఆనందంగా ఆలింగనం చేసుకోవటాన్ని ఆమె ప్రోత్సహిస్తుందన్నమాట. సంరక్షణ వలయం. సంరక్షణ అంటే ఎవరో ఒక వ్యక్తి మరొకరి కోసం ఏదైనా చేయటం మాత్రమే కాదు, ఒక చక్కని వాతావరణాన్ని సృష్టించటం.
ఒక చక్కని వాతావరణాన్ని సృష్టించడం పైన మనం దృష్టి కేంద్రీకరిస్తే కనుక ఆ సమూహంలో ఉన్న సభ్యులంతా కూడా ఒకరినొకరు సంరక్షణ భావంతోనే చూసుకుంటారు అని చెప్తుందన్నమాట. సంరక్షణ అంటే ఎవరో ఒకరి మూలనే ఎవరో ఒక వ్యక్తి మరొకరి కోసం ఏదైనా చేయటం మాత్రమే కాదు, అందరి సమూహంలో కూడా ఉన్న సభ్యులంతా కూడా ఒకరినొకరు సంరక్షణ భావంతోనే చూసుకుంటూ ఉండాలి అని చెప్తున్నమాట. వృద్ధుల పట్ల మానవతా దృక్పథంతో ఉంటూ వాళ్ళ సంరక్షణ కోసం ఇతోధికంగా సహాయపడుతూ శ్రద్ధతో పోషించుకోవటం గురించి ఎన్.కేసన్ వివరిస్తారంట. ఏంటి వృద్ధ సంరక్షణ వ్యవస్థ నిర్వాహకురాలంటామే. వృద్ధాప్యంలో ఆరోగ్య పరిరక్షణ అవసాన దశలో చేసే సేవలకు ఆదర్శప్రాయమైన ధ్యాన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఒక సష్టాంగత సాధన. ప్రస్తుతం మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అందిస్తున్న సంప్రదాయ వెర్రిపోకడలకు భిన్నంగా చక్కని ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్నారు. దీని ద్వారా కుటుంబంలో ఉన్న వాళ్లకు, రోగులకు జీవితాంతం వారి ఆరోగ్యం కోసం సమగ్రమైన జీవన విధానాన్ని అందిస్తున్నారు. ఎందరో స్వస్థకులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, సమాజంలోని మరే ఇతర కోవలకు చెందిన నిపుణులైనా సరే కలిసి స్నేహపూర్వకంగా, గౌరవపూర్వకంగా, కరుణాపూరితంగా ఆచరిస్తూ అందరికీ కూడా అన్ని విధాల మద్దతును ఇస్తూ సేవలు అందించవచ్చు అన్నమాట. ఈ సంరక్షణ సమూహాలు ధార్మిక సంస్థల నమూనాలలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, అలాగే వృత్తిపరమైన వైద్య నిపుణులు, ప్రత్యామ్నాయ వైద్య నిపుణులు మరి యశోదరి యొక్క సరియైన బంధాల సాధనను సహజంగా, సంపూర్ణంగా, పరస్పర పూర్వకమైన వారిదిలా చేయిస్తారన్నమాట. ప్రధానంగా కేసన్ సర్కిల్స్లో భౌతికమైన సంరక్షణతో పాటు భావోద్వేగపరమైన, మానసికమైన, సంబంధ బాంధవ్యాలు మరి ఆధ్యాత్మిక పరమైన అన్ని అంశాలలో సంపూర్ణ స్వస్థత ఇవ్వటం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సమూహాలు స్వస్థత నిలయాలుగా, సంరక్షణ వాహనాలుగా ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటంటే సంరక్షణ ప్రణాళికను రూపొందించడం. ఆ తర్వాత ఆ వృద్ధిని చుట్టూరా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సేవకులు, అదృశ్య సహాయకులు, అనుకోకుండా ప్రవేశించే కొత్త వాళ్ళతో పాటు చివరకు ప్రకృతిలోని మొక్కలు, పెంపుడు జంతువులు, సూర్య చంద్రులు, నక్షత్రాలన్నింటితో అందరితో ఒక అద్భుతమైన, సజీవమైన, ఉల్లాసకరమైన రంగుల ప్రపంచాన్ని, సంరక్షణ వలయాన్ని సృష్టించాలి అంట. అలా సంరక్షణ వలయాన్ని సృష్టించడం అంటే వైకుంఠపాలి ఆడటం వంటిదే. దీనికి అమితమైన శ్రద్ధ, ప్రేరణ, సహనం అవసరం. వాతావరణాన్ని సదా తేలికగా, హాయిగా, ఆర్ద్రంగా ఉంచుతూ అన్ని విధాలైన సాంత్వనను వారికి అందించగలగాలి అంటారు కేసన్. తరచుగా ఈ సమూహాలను భిన్నత్వం నుంచి ఏకత్వంలోకి మళ్లించాలి. వ్యక్తి నుంచి వ్యవస్థగా మార్చాలి. సమూహంలోని ప్రతి ఒక్కరూ కూడా ఒప్పొంగే శక్తి ప్రవాహాలను విశ్వం నుంచి ఆవాహనం చేసుకోగలరు. తద్వారా వాటిని జ్ఞానం, కరుణ, ప్రేమ, అనుబంధాల రూపంలో సమర్థవంతంగా అందరితో అనుసంధానం కావటానికి వాడాలి. ఈ ప్రత్యేకమైన వ్యక్తుల సమూహం జీవిత వృత్తం అంతటినీ కూడా విశ్వ చైతన్యపు అనుభూతి ద్వారా స్పర్శిస్తుంది. మైత్రి, కరుణ, సంరక్షణ అనే కంటికి కనిపించని దారాలతో సమూహం అంతటినీ కూడా కలిపివేస్తుంది. సామూహిక సాధన అనేది అత్యంత కీలకం. ప్రాథమిక శారీరక సంరక్షణలో భాగంగా ఆహారం, స్నానం, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పించటం ప్రధాన లక్ష్యం. అలాగే జీవితాన్ని అవగాహనతో ఆహ్లాదంగా జీవించడానికి స్ఫూర్తినిస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత, కరుణ మరి ప్రశాంతతలతో కూడిన దివ్య క్షేత్రాన్ని భౌతికంగా సృష్టించినప్పుడు వాళ్ళంతరంలో ధ్యాన క్షేత్రం ఏర్పడుతుంది. అది వారిలోనే కాకుండా సమూహంలో పాల్గొనే వారందరిలోనూ కూడా, అలాగే అందరి చుట్టూరా, అందరి మధ్య కూడా ప్రశాంతమైన ధ్యానస్థితిని కలుగజేస్తుంది. ఆ దివ్య క్షేత్రమే భూమి ఆకాశాలు ఏర్పడి వృద్ధాప్యం, మరణం అనే దశల ద్వారా జీవనయానాన్ని అద్భుతంగా కొనసాగించటానికి వృద్ధులకు వెన్నంటి ఉంటుంది. వారి జీవితాలలో ఇదొక గొప్ప పరిణామం అంటారు కేసన్. పెద్దలందరూ చేయటం అనే స్థితి నుంచి ఉండటం అనే స్థితిని అనుభూతి చెందాలి. వృద్ధాప్యంలో మనం వేగం మారిపోతుంది.
వృద్ధాప్యంలో మన వేగం మారిపోతుంది. క్రమంగా శక్తి సన్నగిలుతూ జ్ఞాపక శక్తి మందగించటం సహజమైతే ఇవి అనుకోని అనారోగ్యం వల్ల లేదా ఆత్మీయుల అకాల మరణం వల్ల కూడా సంభవించవచ్చు. దాంతో వర్ణరంజితమైన జీవితం కాస్త వర్ణరహితంగా, నిస్తేజంగా, కళావిహీనంగా, భారంగా మారిపోతుంది. వాళ్ళు కన్న కళలన్నీ వాళ్ళ ప్రమేయం లేకుండానే కళలుగా మారుతాయి. ఆ స్థితిలో వారి చైతన్యాన్ని పునరుత్తేజితం చేయటం అత్యంత ఆవశ్యకం. నిజానికి వృద్ధాప్యం కూడా అతి సులభమైనదే, కానీ దాని చుట్టూ ఏం జరుగుతుందో అనేది ఎంతో కీలకం. వాళ్ళు నిరాశకు లోను కాకుండా ఆలోచన భారంతో మునిగిపోకుండా చేయటం అనేది సంరక్షకుల నైతిక బాధ్యత. దీనికి అపారమైన శక్తి, క్రమశిక్షణ, హాస్య చతురత అనేవి కలిగి ఉండాల్సిందే. మరి పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఇలాంటి సమూహాలను సందర్శించి అందులో పాల్గొన్నప్పుడు వారి ఉనికి ద్వారా వృద్ధులకు ఎంతో మద్దతును ఇచ్చినవారు అవుతారు. ఇది పరస్పరం పిల్లలు, పెద్దలు అన్ని తరాల వారి మార్పుకి కూడా ఎంతో దోహదం చేస్తుంది. సంరక్షణ వలయాల ద్వారా ప్రజలందరికీ కూడా శాంతి, అనుకూల దృక్పథం, సంబంధ బాంధవ్యాలలో పరిణితి, ప్రస్తుత మధుర క్షణాన్ని ఆస్వాదించడం అనేవి అలవడతాయి. అలాగే సరికాని ఆలోచన ధోరణిని, సంకుచితత్వాన్ని పోగొడుతుంది. వసుదైక కుటుంబం అనే భావనను పెంపొందిస్తుంది. ఇది ఆత్మ చైతన్య స్ఫూర్తిని అంగీకరించడం అన్నమాట. వృద్ధాప్యం భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది. సమాజంలో మనమంతా ఆరంభాలను చూసి ఆస్వాదిస్తాం, కానీ అంతిమ దశ అంటే ఎనలేని భయం, గగురుపాట్లకు లోనవుతాం. ఈ భూమండలం పైన మన జీవనయానంలో ప్రాణశక్తిని పుష్కలంగా సంపాదించుకోవటం అనేది ఎంతో విలువైన, ఆవశ్యకమైన జీవిత పాఠం. నమ్మశక్యంగా అనిపించకపోయినా మన పెద్దలంతా భావితరాల వారికి మార్గదర్శనం చేయటం వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు అని అందంగా వివరిస్తున్నారు కేశన్. ఈ సంరక్షణ సమూహాలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ పాటించే ప్రధాన సూత్రం ఏమిటి అంటే అంతర్దృష్టి అనుభవాలను పొంది శక్తి ప్రవాహ తీరు తెన్నులను మార్చివేయటం. అంటే మనలో గూడు కట్టుకున్న దుఃఖం, అలసట, భయం, చికాకు, వేదనలను ఉన్నతమైన సానుకూల భావోద్వేగాలుగా పరిమార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ సంరక్షణ, సహాయ సహకారాలను అనుభూతి చెందుతారు. స్వీయ సంరక్షణ, ఇతరుల సంరక్షణ మధ్య ఉన్న భయంకరమైన విభేదాలు పోగొట్టుకోవాలి. రోగులు, వృద్ధులు, మరణించే వారి మధ్య ఉన్న తేడాలను సంరక్షణ రూపుమాపగలిగితే కనుక సమూహం అంతా కూడా సమతా స్థితిలో ఎవరికి వారు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ఉంటారు. పరిపక్వమైన క్షణాలను సృష్టించుకోవటం. దీంట్లోని పరిశీలనలు, సాధనలు, ప్రతిజ్ఞ చేసుకోవటం. అనారోగ్యం, వృద్ధాప్యం, మరణ సమయంలో అనుబంధాలలో కలిసి ఉండటం, వాటి ద్వారా ముందుకు సాగుతూ ఈ మార్గం యొక్క అద్భుతాలను అనుభూతి చెందుతూ అసాధారణమైన జ్ఞానాన్ని ఆకలింప చేసుకుంటూ దాన్ని నిత్య జీవితంలో హృదయపూర్వకంగా ఆచరణలో పెట్టడం అనేది మన అంకిత భావానికి నిదర్శనం. ఇది అనుబంధాలకు, నైతిక బాధ్యతకు అతీతమైన ఎంపిక. ఏది ఏమైనప్పటికీ వాటిలోనే ఉంటూ వాటి ద్వారా ముందుకు సాగే నిబద్ధత. ఇది ఒక లక్ష్యం లేదా ఆకాంక్ష. దీన్ని మనం సంపూర్ణంగా, సదా అత్యద్భుతంగా ఏనాటికి సాధించలేమని భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మనమంతా మానవ మాత్రులం. మరి మనమంతా దీన్నే కోరుకుంటూ ఉంటామట. మన పరిమితులను అంగీకరించి ఈ మార్గంలో ముందుకు సాగటానికి మనకు అపారమైన స్వీయ ప్రేమ, కరుణ అవసరం. ఎరుకతో సంకల్పాన్ని చేయటం అవసరం. అలాగే సరి అయిన బంధాలలో కొనసాగటం అంటే స్వీయ రక్షణకు తిలోదకాలు ఇవ్వటం కాదని గుర్తించడం ముఖ్యమట. అంటే స్వీయ రక్షణకు తిలోదకాలు ఇవ్వటం కాదని గుర్తించడం ముఖ్యం. ఆత్మ ప్రగతి కోసం ప్రతిజ్ఞ చేసుకోవటం కూడా ఎంతో ముఖ్యం. ఆత్మ ప్రగతి కోసం ప్రతిజ్ఞ చేసుకోవటం కూడా ఎంతో ముఖ్యం. సమాజం గురించి ఈ ప్రేమపూర్వకమైన భక్తి మార్గం యొక్క అసాధారణ కార్యకలాపాలను గుర్తించి దానికి తోడ్పడే సాధనా పద్ధతులను అందించే కుటుంబాన్ని, స్నేహితులను లేదా సమాజాన్ని కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. జ్ఞాన మార్గం విచక్షణతో కూడిన బాధల మద్దతును ఇస్తుంది. ఈ బాధ మూలంలో ఉన్న అపారమైన కరుణను అనుభూతి చెంది ఎరుకతో సకల ప్రాణికోటి మధ్య ఉన్న పరస్పర బంధానికి గాఢంగా అనుసంధానం కావాలి.
ఈ మార్గం యొక్క మలుపులను మెచ్చుకునే కారుణ్య సమూహం ఈ మార్గంలో కలిసి ప్రయాణిస్తున్న వారందరికీ కూడా సహాయపడుతుంది. ఈ ప్రమాదాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ మీ వ్యక్తిగతమైన ప్రమాదాలను మరి వాటిని ఎదుర్కోవటంలో పొంచి ఉన్న ప్రమాదాలను గురించి ఒక జాబితా తయారు చేయండి. ఏమిటంటే అది వేరుగా ఉండటం, ఒంటరితనం, అణిచివేసిన భావన, గత్యంతరం లేక అనిపించే నిరాశ నిస్పృహ, అంటే ఇంక గత్యంతరం లేదా అనేటువంటి నిరాశ నిస్పృహలు, వనరుల కొరత, పేదరికం, వైద్యం, గృహ సంరక్షణ లేకపోవటం, కనిపెట్టుకొని ఉండేవారు ఎవరూ లేకపోవటం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, శారీరకంగా లేదా మానసికంగా చికిత్స లేని వ్యాధి లేదా తీవ్రమైన అనారోగ్యం, పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి లేదా అందరికీ కూడా దీర్ఘకాలిక అస్వస్థత, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక మీ సమూహంతో లేదా కుటుంబ సంఘంతో వ్రాసి పంచుకోవాల్సిన పరిశీలనలు ఏమిటనేసి ఇస్తున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం మరియు మరణంతో మీకు ఏ విధమైన అనుభవాలు ఉన్నాయి? గురువులు, తాతలు, స్నేహితులు, వీరిలో మీ రోల్ మోడల్ ఎవరు? సానుకూలంగా ఉన్నారా లేదా ప్రతికూలంగా ఉన్నారా? జీవిత చరమాంకం యొక్క కథలు మీకు ఏ విధంగా స్ఫూర్తినిస్తాయి? ప్రస్తుతం మీ ఎదుట ఉన్న కట్టుబాట్లు ఏమిటి? అవి భవిష్యత్తులో ఎలా ఉంటాయి అని మీరు ఊహిస్తున్నారు? వాటికి మీరు ఎలా సన్నద్ధం అవుతున్నారు? ఒకానొక వృద్ధునిగా, సంరక్షణగా అనారోగ్యం, వృద్ధాప్యం మరి మరణం ద్వారా సాగటానికి మీ మార్గంలో ఉన్న ప్రతిబంధకాలు ఏమిటి? అనారోగ్యం, వృద్ధాప్యం మరి మరణానికి చేరువవుతున్న వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ భయాలు మరి చివరి కోరికలను అడిగారా? మీ ఆకాంక్షలు, భయాలు, చివరి కోరికలను ఎవరికైనా పంచుకోగలిగారా? మీ వ్యక్తిగత అవసరాలు మరి ఇతరుల అవసరాల మధ్య తీవ్రమైన విభేదాలు ఎదుర్కొంటున్నారా? మీకు సహాయపడగలిగేది ఏది? మీ అనుబంధానికి సహాయపడగలిగేది ఏది? మీ ప్రస్తుత సంఘం ఎటువంటిది? త్వరలో ఎటువంటి సంఘం మీకు అవసరం? మీతో మీరు కలిసి ఉండటానికి మీరు ఏ ఏ లక్షణాలను పెంపొందించుకోవాలి? ఇలాగ మనము ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలు మనం ముందుగా ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మనము వ్యక్తిగత ధ్యాన సాధన ఎలా చేయాలన్నది ఇక్కడ మనకి అందించారు ఫ్రెండ్స్. సూర్యాస్తమయాన్ని చూస్తూ మౌనంలో లేదా ధ్యానంలో కూర్చోండి. శక్తులన్నీ ముగిసిపోవటాన్ని గమనిస్తూ ఉండండి. కాంతి, రూపం, నీడలు, రంగులు, ఆకాశంలో కదలికలు, అశాశ్వతత్వాన్ని గమనించండి. సంరక్షణ వృత్తంపై ధ్యానం చేయండి. మీ చుట్టూరా మరి మీ ప్రియమైన వారి చుట్టూరా ప్రేమకాంతుల సంరక్షణ వలయాలను ఊహించండి. దాని ఆర్ద్రతను అనుభూతి చెందండి. ప్రేమించే సంఘం యొక్క శక్తి సామర్థ్యాలను అనుభూతి చెందండి. ఒత్తిడిని పోగొట్టి సహాయపడటాన్ని గమనించండి. బాధ, దుఃఖం అంతా కూడా కాంతిగా రూపాంతరం చెంది అదే మీ అనుబంధాలలో మీ కారుణ్య సమూహం అంతా ముంచెత్తటాన్ని ఊహించండి. మీ సాధనలో భాగంగా మైత్రి, కరుణలను మీకు, మీరు, మీ పెద్దలకు మరి మీ అనుబంధానికి పంచండి. ఈ సంకల్పం ఆశీర్వాదంతో మీ హృదయంలో మైత్రి, కరుణలను పెంపొందించుకుంటూ ఈ విధంగా వెల్లించండి. ఎలాగా? మీరు సంతోషంగా ఉండండి, బాధలన్నింటి నుంచి ముక్తి పొందండి, ప్రశాంతంగా జీవించి విముక్తులవ్వండి అని. ఇక మూడోది సంబంధ బాంధవ్యాల ధ్యాన సాధన. మనకి ఇప్పటి వరకు ఏటి ఇచ్చారు? వ్యక్తిగతంగా అంటే ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా ధ్యాన సాధన మనకి ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సంబంధ బాంధం అంటే ఇంకా సంబంధాలు, బంధువుల యొక్క అందరూ కలిసి చేసుకునేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎరుకతో శ్వాసించటం. అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేదా వృద్ధులు లేదా మరణించబోయే వారి పక్కలో లేదా కుర్చీలో హాయిగా కూర్చోండి. అంటే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో లేదంటే ముసలి వాళ్ళు అట్లా ఉంటారు కదా, వృద్ధులు బాగాను, అలాంటి వారు లేదంటే ఇంకా 2-3 రోజుల్లో చనిపోతారు అన్నట్టుగా వారి పక్కన కానీ లేదంటే కుర్చీలో పక్కన కూర్చొని వారిని అడిగి శ్వాసతో కలిసి శ్వాస లయను గమనిద్దామని చెప్పండి. అంటే అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని మనం వాళ్ళని అడిగి మీరు శ్వాసతో కలిసి శ్వాస లయను గమనిద్దామని చెప్పండి. లేదా మీరే మౌనంగా చేసినా పర్వాలేదు. శ్వాసను బయటికి వదిలిపెడుతున్నప్పుడు ఆహ్ అంటూ నిట్టూర్చండి. శ్వాసను బయటికి వదిలిపెడుతున్నప్పుడు ఆహ్ అంటూ నిట్టూర్చండి.
ఆ రూపంలో మీలోని ఒత్తిడిని, భయాందోళన అన్నింటినీ విడుదల చేయండి. ఎవరితోనైనా కలిసి ఉండటానికి వారి శ్వాసధారతో లయం కావటం సులభమైన విధానం. మంత్రజపం మనకేంటంటే ఎరుకుతో శ్వాసించడం అనే దాని గురించి ఇలాగా మంత్రజపం అన్న దాని గురించి ఎలాగంటే ఏదైనా సులభమైన పదాల ద్వారా అనారోగ్యాన్ని లేదా మరణాన్ని దూరం చేసే భావనకు అనుసంధానం అవడం అన్నమాట. అనుబంధాలను చైతన్యవంతం, పునరుత్తేజితం చేసి మౌనం లేదా ప్రేమ అనే పదాలను మీ అంతరంలో లేదా నోటి ద్వారా తరచూ ఉచ్చరించండి. వ్యక్తులు నిర్వీర్యమైపోయినప్పుడు ఈ విధంగా జపిస్తూ బంధాలను బలోపేతం చేసుకోవచ్చు. ఎరుకుతో ఈ క్షణాన్ని అనుభూతి చెందండి. ఆగి విశ్రాంతి తీసుకొని మళ్ళీ అనుబంధంలో సాధారణంగా ఉండండి. చిరునవ్వు నవ్వండి. ఆ విశ్వమాత ఒడిలో ఉన్న అనుభూతిని పొందండి. ఎరుకుతో సవరణలు చేయండి. క్షమాపణలు కోరండి. దీన్ని మీరు అధికారికంగా లేదా అనధికారికంగా అయినా సరే ప్రయత్నించవచ్చు. మీకు ఎదుటి వ్యక్తికి మధ్య ఉన్న బంధాన్ని ఊహించి అది పటిష్టం కావటానికి మార్పు చేర్పులు చేయవచ్చు. లేదా క్షమించమని వేడుకోండి, లేదా మీరే క్షమించండి. మొదట మిమ్మల్ని మీరు క్షమించుకుంటే అది అనుబంధాల్లోనూ కూడా ప్రతిబింబిస్తుంది. ఈ భూమిపైన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఏ ఒక్కరికి వేరొకరి దుఃఖం, వైరాగ్యం, అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి లేదండి. అందరం కలిసి చెయ్యి కలిసినప్పుడు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి, చైతన్యం పొంగి పొరులుతాయని చెప్తున్నారు కార్టర్ హేవర్డ్ అనే ఆయన. ఇంతవరకు మనం గొప్ప మలుపు అంటే ఏదైనా అత్యంత ప్రధానమైన సాహసోపేతమైన మార్పు అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ పారిశ్రామికాభివృద్ధి పదం నుంచి ప్రకృతితో, సకల ప్రాణికోటితో మైత్రి, సౌభ్రాతృత్వం వైపుకు మరలటమే సరియైన దృక్పథం. అదే గొప్ప మలుపు అని చెప్తున్నారు జోవాన్ మెకీ అనే ఆమె. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.